వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. తెలంగాణలో కొత్తగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ అయింది. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ముందు రిలీజ్ అయిన దాన్ని కూడా యూట్యూబ్ వేదికగా అమిగోస్ ఐఏఎస్ ఉచితంగా ఆస్పిరెంట్స్కి అందించింది. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీని ద్వారా లబ్ధి పొందినారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను కూడా వివిధ ఎపిసోడ్స్లో మొత్తం ఒక్క రోజులోనే కాకుండా డిఫరెంట్ పార్ట్స్లో ఆస్పిరెంట్స్ అందరికీ ఫ్రీగా అందించాలి అని చెప్పి నిర్ణయించినాం. సో ఆ నేపథ్యంలోనే మొట్టమొదటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఆస్పిరెంట్స్ని కోరే రిక్వెస్ట్ ఒకటే, మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కేవలం ఇంగ్లీష్లో మాత్రమే రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ కాలేదు. కంపల్సరీగా తెలుగులో రిలీజ్ అవుతుంది. బట్ ఇంగ్లీష్లో తీసుకున్న కంటెంట్ అండ్ దీనికి వాల్యూ ఎడిషన్ చేసినాము. యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్పకుండా విలువను జోడించినామన్నమాట. ఎగ్జామినేషన్లో మీకు జియోగ్రఫీ అనే టాపిక్లో, ఎకానమీ అనే టాపిక్లో సోషియో ఎకనామిక్ కండిషన్స్ చర్చించేటప్పుడు ఎట్ ద సేమ్ టైం మీకు కరెంట్ అఫైర్స్లో అన్నింటిలో కూడా ఉపయోగపడేలా చాలా మేరకు వాల్యూ ఎడిషన్ చేసి మేము మీకు ఇది అందిస్తూ ఉన్నాం. సో మీకు తెలిసిపోతుంది ఇప్పుడు. సో ఇందులో మొట్టమొదటి టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం, ఇంట్రొడక్షన్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అన్నది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఓకే, సో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని అంటున్నాడు. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని అంటే మనకు భూ పరివేష్టిత జిల్లా అని అర్థం అనమాట. సో తెలంగాణ అనేది మనకు ఒక భూ పరివేష్టిత రాష్ట్రము అని అర్థం. సో భూ పరివేష్టిత రాష్ట్రము, ల్యాండ్ లాక్డ్ స్టేట్. తెలుగులో దీన్ని భూ పరివేష్టిత అనే పేరుతో పిలుస్తాం. సో జస్ట్ డిస్టర్బెన్స్ ఉన్నది, సెట్ చేస్తాం ఇది. ఓకే, భూ పరివేష్టిత రాష్ట్రము అంటే తీరం లేకుండా ఉండే రాష్ట్రాలని ఏ పేరుతో పిలుస్తారు అని అంటే భూ పరివేష్టిత రాష్ట్రాన్ని పిలుస్తారు. మరి భారతదేశంలో 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014న తెలంగాణ ఆవిర్భవించింది. మరి ఇప్పుడు కేవలం 28 రాష్ట్రాలే ఉన్నాయి కదా మన దేశంలో. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రం అప్పుడు రాష్ట్రంగా ఉండింది. బట్ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయింది. 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, మరొకటేమో లడాక్ అని చెప్పి మారింది. సో కాబట్టి మనం ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే 29వ రాష్ట్రము. బట్ ఇప్పుడున్న రాష్ట్రాల సంఖ్య మాత్రం 28. మరి తెలంగాణకు సరిహద్దులు ఏమేమి ఉన్నాయి? సరిహద్దులు, సో ఇక్కడ మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఈ పర్టికులర్ ఏరియా ఇచ్చినారు. బట్ మనం మ్యాప్ సహాయంతో దీన్ని నేర్చుకుందాం. చూడండి, ఉత్తరాన మహారాష్ట్ర. సో ఉత్తరాన మనకు మహారాష్ట్ర ఉంటుంది. ఓకే, సో ఉత్తరాన మహారాష్ట్ర, ఇదేమో నార్త్ వెస్ట్ అవుతుంది, అంటే వాయువ్యము. నార్త్లో మహారాష్ట్రనే, వాయువ్యంలో మహారాష్ట్రనే. నార్త్ ఈస్ట్ పోర్షన్ ఇది. నార్త్ ఈస్ట్ పోర్షన్ అంటే ఈశాన్యము. ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ ఉన్నది. సో వాయువ్యము, ఎట్ ద సేమ్ టైం మనకు ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యంలో ఛత్తీస్గఢ్, తూర్పు అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఆగ్నేయం. తూర్పులో ఆగ్నేయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, పశ్చిమాన మనకు కర్ణాటక రాష్ట్రము. మీరు తెలంగాణకు సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ తీసుకోండి, ఈ సరిహద్దు ఏ జిల్లాతో సరిహద్దులు ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. సో కాబట్టి మ్యాప్ పాయింటింగ్లో ఇవి నేర్చుకుందాము. సో మనకు ఎకనామిక్ అవుట్లుక్లో లేదు, కానీ ఆస్పిరెంట్స్కి మ్యాక్సిమంగా బెనిఫిట్ అందించాలని చెప్పి అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. చూడండి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, ఇట్లా మనకు మొత్తం అవుట్లైన్లో ఉండే జిల్లాలను పరిశీలించండి. 100% మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ వచ్చినట్టే, ఇది మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే. సో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రాష్ట్రంతో మనకు ఏమేమి సరిహద్దులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి? సో చూడండి, భద్రాద్రి కొత్తగూడెం, ఈ పార్ట్ అంతా మీరు అబ్జర్వ్ చేయండి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, అదే ఆర్డర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్? సో మ్యాప్ ద్వారా నేర్చుకోండి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్,
ఈ విధంగా 7 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాలతో మనకు సరిహద్దును కలిగి ఉంది. సో చాలామంది వనపర్తిని ఇగ్నోర్ చేస్తున్నారు. కాదు, వనపర్తి ఒక చిన్న ఎడ్జ్ను కలిగి ఉన్నది. సో మొత్తం మనకు 7 స్టేట్స్. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉన్నది, ఛత్తీస్గఢ్తో కూడా సరిహద్దును కలిగి ఉన్నది. సో రెండు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన జిల్లాలు కింది వాన్లో ఏమున్నాయి, కింది వాన్లో ఏమి లేవు అట్లా అడుగుతారు. ప్రతి దానికి మనము గుర్తుపెట్టుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం ఇప్పటిదాకా మనకు తెలిసిపోయింది. సో భద్రాద్రి కొత్తగూడెం ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రెండింటితో సరిహద్దును కలిగి ఉంది. సో 1 2 3 4 5 6 7 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పశ్చిమాన ఉన్న కర్ణాటక అనే రాష్ట్రము దక్షిణాదిన ఉన్న ప్రతి రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నది. రైట్, ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ హ్యావింగ్ బార్డర్ విత్ ఆల్ అదర్ స్టేట్స్. అన్ని రాష్ట్రాలతో దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్తో ఉన్నది, తెలంగాణతో ఉన్నది, కేరళతో ఉన్నది, తమిళనాడుతో కూడా ఉన్నది. రైట్, మరి ఇక్కడ చూడండి జోగులాంబ గద్వాల్. ఇక్కడ ఎండ్ అయినాక కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్తో జోగులాంబ గద్వాల్లో ఎండ్ అయింది. మళ్ళీ జోగులాంబ గద్వాలనే స్టార్ట్ చేద్దాం ప్రస్థానం. మరి జోగులాంబ గద్వాల్ ఏ 2 జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్నదంటే ఇటు ఆంధ్రప్రదేశ్తో అటు కర్ణాటకతో కూడా సరిహద్దును కలిగి ఉన్నది. జోగులాంబ గద్వాల్ నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి వరకు ఉన్నది. సంగారెడ్డి అండ్ కామారెడ్డి వరకు ఉన్నది. రైట్, సో ఇది మనకు ఏ జిల్లా అనంటే కర్ణాటక, ఏ రాష్ట్రం అంటే కర్ణాటకలో జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి 5 జిల్లాలు వరుసగా మనకు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. భద్రాద్రి కొత్తగూడెం అటు ఆంధ్రప్రదేశ్ ఇటు ఛత్తీస్గఢ్తో, జోగులాంబ గద్వాల ఇటు ఆంధ్రప్రదేశ్తో అటు కర్ణాటకతో. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, కామారెడ్డి ఇటు కర్ణాటకతో అటు మహారాష్ట్రతో రెండింటితో సరిహద్దును కలిగి ఉన్నది. రైట్, సో మరి ఇవి 5 జిల్లాలు. మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో ఎన్ని జిల్లాలు అంటే 7 జిల్లాలు, కర్ణాటకతో ఎన్ని జిల్లాలు అంటే 5 జిల్లాలు, మహారాష్ట్రతో మరొకసారి 7 జిల్లాలు. రేపు పొద్దున క్వశ్చన్ ఇట్లా రావచ్చు, 7 జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్న కింది 2 రాష్ట్రాలు ఏవి అని అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర. రైట్, సో మనం మహారాష్ట్ర చూద్దాం. ఇప్పుడు మహారాష్ట్ర కామారెడ్డిలో స్టార్ట్ అయింది. సో ఇక్కడ జోగులాంబ గద్వాల్తో ఎండ్ అయింది, జోగులాంబ గద్వాల్తో స్టార్ట్ అయింది. ఇక్కడ కామారెడ్డితో ఎండ్ అయింది, మళ్ళీ కామారెడ్డితోటే స్టార్ట్ అవుతుంది. సో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల్ అండ్ జయశంకర్, భూపాలపల్లి వరకు చూడండి. రైట్, సో కామారెడ్డి, నిజామాబాద్, నెక్స్ట్ నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి. సో ఈ విధంగా 7 జిల్లాలతో మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నది. సో మనకు ఏ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ మీరు తీసుకోండి, మహారాష్ట్ర సరిహద్దు ఉన్న జిల్లాలేవి, మహారాష్ట్ర సరిహద్దు లేని కింది జిల్లాలేవి, ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తూ ఉన్నాయి. గడిచిన 7 ఎగ్జామినేషన్లో మొన్న జూన్ 9న జరిగిన ఒక్క తెలంగాణ ప్రిలిమ్స్లో మీరు విస్మరిస్తే అంతకుముందు జరిగిన ప్రతి ఎగ్జామినేషన్లో మనకు ఈ క్వశ్చన్స్ వచ్చినాయి, ప్రతి ఎగ్జామినేషన్లో. రైట్, సో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి. జాగ్రత్తగా చూడండి, జయశంకర్, భూపాలపల్లి ఇటు మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్నది, ఇటు ఛత్తీస్గఢ్తో కూడా సరిహద్దును కలిగి ఉన్నది. సో మరి ఛత్తీస్గఢ్తో మనకు కేవలం 3 జిల్లాలతో మాత్రమే సరిహద్దు ఉన్నాయి. రైట్, సో ఒకటి వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, నెక్స్ట్ వచ్చేసి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. రైట్, మళ్ళీ స్టార్ట్ ఇక్కడి నుంచి 1-2 సార్లు క్లాస్ను రివైడ్ చేసుకొని మీరు మ్యాప్ ద్వారా వినండి. మీకు ఏ ఎగ్జామినేషన్ రాసినా 1-2 మార్కులు గ్యారెంటీడ్ ఇప్పటిదాకా అయిన దాంట్లో మనకు. సో తెలంగాణ అన్నది మనకు 29వ రాష్ట్రము అండ్ జూన్ 2, 2014న ఏర్పాటైంది. మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అనే 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్తో మహారాష్ట్రతో 7 జిల్లాల సరిహద్దును కలిగి ఉన్నాయి అండ్ కర్ణాటకతో 5 జిల్లాల సరిహద్దును కలిగి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకు ఛత్తీస్గఢ్తో 3 జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి అన్నమాట. సో ఓకే, ఈ స్వరూపాలు మనకు కంపల్సరీగా అర్థం కావాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో ఉండే కంటెంట్ ఏదైతే ఉన్నదో గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వినియోగించుకోవచ్చు తెలంగాణ ఎకానమీలో. సో ప్రతి ఒక్కటి మనము డిస్క్రిప్టివ్లో
ఆబ్జెక్టివ్లో ఏ విధంగా వస్తాయి అన్న ఫోకస్తోనే ఇక్కడ క్లాస్ అనేది మీకు అన్ని ఎపిసోడ్స్లో కొనసాగుతుంది. మరి ఇంకా ఏమిచ్చారు అవుట్లుక్లో అంటే తెలంగాణ ఈజ్ ర్యాంక్ 12th ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. జనాభా పరంగా చూస్తే తెలంగాణ అనేది 12వ అతిపెద్ద రాష్ట్రము. సో ఈ సమాచారాన్ని మీరు ఎక్కడ వినియోగించుకుంటారు గ్రూప్ 1లో. ఎప్పుడు కానీ గ్రూప్ 1 మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఒక స్టేట్మెంట్ చదివితే నేను దీన్ని ఎక్కడ వినియోగించుకోగలను, ఎస్ఏ రైటింగ్లోనా లేకపోతే హిస్టరీలోనా, ఇట్లా ఆలోచించాలి. ఈ పర్టికులర్ మీరు సమాచారం చూస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించిన అవసరం ఏముంది అన్నప్పుడు మనం చెప్పాలి. జనాభా పరంగా దేశంలో 12వ స్థానంలో ఉన్నది. 28 రాష్ట్రాలు ఉంటే మనకన్నా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు 17 రాష్ట్రాలు ఉన్నాయి. రైట్, 16 రాష్ట్రాలు ఉన్నాయి. మన వెనకాల ఇంకా 16 రాష్ట్రాలు ఉన్నాయి జనాభా తక్కువ. మరి జనాభా పరంగా 12, అవే మనకన్నా తక్కువ జనాభా కలిగిన 16 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్నది, ఎందుకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా అవతరించకూడదు సో అని చెప్పి మనం రాసుకోవచ్చు అనమాట. జనాభా పరంగా చూస్తే 12వ స్థానంలో ఉన్నది. సో 3,50,00,000 మంది జనాభా ఉన్నట్టు. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంతంటే 3,50,00,000 అనమాట. సో 350.04 lakh అని ఇచ్చినారు. సో ఆ విధంగా కంపల్సరీగా ఆ డేటాను గుర్తుపెట్టుకోండి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన ప్రతి డేట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఏరియా వైస్ అంటే వైశాల్యం పరంగా చూస్తే తెలంగాణ 11వ స్థానంలో ఉన్నది. అంటే ఇప్పుడు మనకన్నా ఒక 17 రాష్ట్రాలు వైశాల్యం పరంగా చిన్నవి. సో ఈ రెండు స్టేట్మెంట్లు కలిపి బ్రహ్మాండమైన ఇంట్రొడక్షన్ను మనం లేదా ఒక చిన్న పారాగ్రాఫ్ను కూడా రాయవచ్చు. తెలంగాణ ఎందుకు ఒక రాష్ట్రంగా మనగలుగుతుంది, తెలంగాణ రాష్ట్రం డిమాండ్ ఎంతవరకు సబాబు అన్నప్పుడు జనాభా పరంగా చూస్తే దేశంలో 12వ అతిపెద్ద రాష్ట్రము, వైశాల్యం పరంగా చూస్తే దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రము. అంటే జనాభా పరంగా వైశాల్యం పరంగా ఇంకా చిన్న రాష్ట్రాలు భారతదేశంలో మనుగడలో ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన సామాజిక విధానము, ప్రత్యేకమైన భాష మాండలికను కలిగి ఉన్న తెలంగాణ ఎందుకు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించకూడదు అని చెప్పి మీరు నీట్గా రాసుకోవచ్చు. అంటే మీ పాయింట్ని మీరు అడ్జెక్టివ్స్ విశేషణాలు మాత్రమే కాకుండా మీరు డేటాతోని సపోర్ట్ చేసుకుంటున్నారన్నమాట. తెలంగాణ ఉద్యమంలో ఆ నేపథ్యంలో మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. రైట్, మరి తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. పాపులేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఈ 350.04 lakh జనాభా ఏదైతే ఉన్నదో 350.04 లక్షల జనాభా 33 జిల్లాల్లో విస్తరించి ఉంది. రైట్, అంటే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయని అర్థం. ఇంతకుముందు మనం చూసినాం దాదాపు 15 జిల్లాలకు ఎలాంటి సరిహద్దు లేదు. ఆ మ్యాప్ని మీరు చూడండి, మ్యాప్ తోటే నేర్చుకోండి. రైట్, నెక్స్ట్ గోదావరి, కృష్ణ. సో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న నదులేవి అని అంటే గోదావరి, కృష్ణ. సో గోదావరి తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఈ పరివాహక ప్రాంతం 79% గోదావరికి ఉంటే కృష్ణానదికి 69% పరివాహక ప్రాంతం అనేది ఉన్నది. సో మరి రాష్ట్ర అధికారిక భాషగా తెలుగు, ఉర్దూ. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఉర్దూ కాదేమో అనుకుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వవచ్చు మనకు. సో తెలుగు, ఉర్దూ అనేది తెలంగాణకు అధికారిక భాషలు. అందుకే చూడండి తెలంగాణలో క్వశ్చన్ పేపర్స్ అన్నీ తెలుగులో ఉంటున్నాయి, ఇంగ్లీష్లో ఉంటున్నాయి, ఉర్దూలో కూడా ఉంటున్నాయి. సో మరి రాష్ట్రంలో 620 మండలాలు, 12,729 గ్రామ పంచాయతీలు. యాక్చువల్గా గ్రామ పంచాయతీలో మార్పులు వచ్చినాయి. రైట్, అండ్ నోటిఫై చేయడము ఆ దశలో ఉన్నాయి. బట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది అధికారికమైన గణాంకాల పత్రిక కాబట్టి మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరిగింది. సో 12,769, 33 డిస్ట్రిక్ట్స్, 620 మండల్స్, 12,769 గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి. మరి సెక్టోరల్ కంట్రిబ్యూషన్స్ అంటే ఏ రంగము ఎంత మేర తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నది అన్న అంశం అన్నమాట. సో మరి ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించారు. ఒకటి వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ క్వారీ. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. ఇందులో ఏమున్నది, మైనింగ్ ఉంది, క్వారీయింగ్ ఉన్నది. రైట్, తవ్వకాలన్నమాట మైనింగ్ సంబంధించి. నెక్స్ట్ సర్వీసెస్, సేవల రంగం. సో ఏ ఆర్థిక వ్యవస్థ అయినా 3 రంగాలపైన ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం.
మరి తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి అంటే జూన్ 2, 2014 నుంచి సర్వీసెస్ సెక్టార్ కంట్రిబ్యూటెడ్ హైయెస్ట్ టు తెలంగాణ జిఎస్విఏ. అంటే తెలంగాణ స్థూల రాష్ట్ర ఆదాయంలో ఓకే నికర విలువ జోడింపులో జీవీఎస్ఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఎక్కువగా ఏ రంగం కంట్రిబ్యూట్ చేస్తుందంటే సేవా రంగము కంట్రిబ్యూట్ చేస్తుంది. రెండవ స్థానంలో ఏమున్నదంటే పరిశ్రమల రంగం ఉన్నది. మూడవ స్థానంలో వ్యవసాయము దాని అనుబంధ రంగాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇట్లా మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక వ్యాఖ్య రాయండి అని అంటే దేశంలోనే 29వ రాష్ట్రమైన తెలంగాణ సేవా రంగం ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని పొందుతూ ఉన్నది. తర్వాతి స్థానంలో వరుసగా పారిశ్రామిక వ్యవసాయ రంగాలు అనేవి ఉన్నాయి అని చెప్పి నీట్గా ఇంట్రడక్షన్ లాగా రాసుకోవచ్చు అనమాట. అందుకే చెప్పింది ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంపల్సరీ ఎందుకు చదవాలి, ఎందుకు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలంటే మీరు ఆబ్జెక్టివ్ ఆర్ డిస్క్రిప్టివ్ ఏది రాసినా కూడా ఉపయోగపడే మీకు అంశాలు ఇందులో ఉంటాయి. సో మరి మనం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం. సో మీరు ముందస్తు అంచనాలు ఎక్కడి నుంచి తీసుకున్నారని మీకు డౌట్ రావద్దు. ఇక్కడ కనపడే ప్రతిదీ మనము సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఎక్కడ వాల్యూ ఎడిషన్ చేసినామో మాత్రం చెప్తాను నేను. వాల్యూ ఎడిషన్ ఇక్కడ చూపించిన దాంట్లో మీకు మనకు ఒరిజినల్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఫ్రీగా మీకు అందుబాటులో ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే చాలామంది ఆస్పిరెంట్స్ గ్రూప్లలో షేర్ చేశారు కాబట్టి ఎక్కడైనా మీరు చూడవచ్చు. రైట్. సో దాని దగ్గర పెట్టుకోండి. వాల్యూ ఎడిషన్ ఎక్కడ ఉందో మీకు అర్థమవుతుంది. సో ఈ ఏ రాష్ట్రానికి ఏ జిల్లాతో సరిహద్దు ఉన్నదన్న పాయింట్ లేదనమాట. కాకపోతే ప్రతి ఎగ్జామినేషన్లో వస్తుంది అని చెప్పి మేము దానికి యాడ్ చేసినాము. రైట్. సో మరి చూడండి సర్వీస్ సెక్టార్ అకౌంటెడ్ ఫర్ 65.7% ఆఫ్ తెలంగాణ జిఎస్విఏ. అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65% కంట్రిబ్యూషన్ సేవారంగం ద్వారానే ఉన్నది. సో దీన్ని బట్టి సేవారంగం ఎంత కీలకమైందో తెలంగాణ రాష్ట్రానికి అర్థమవుతుంది. రేపొద్దున మనకి ఇది పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా సేవారంగం అంటే ఏ జిల్లా నుంచి అధికంగా ఆదాయం వస్తుందంటే హైదరాబాద్ నుంచి అధికంగా ఆదాయం వస్తుంది. రైట్. అంటే ఒక జిల్లా ఒక పర్టికులర్ ప్రాంతం ఆదాయమే రాష్ట్రానికి అతి ఎక్కువగా ఉండడం అన్నది అసమానతలకు దారితీస్తుంది. సో ఆ విధంగా మనం లైక్ నెగిటివ్గా అంటే విశ్లేషణ నెగిటివ్ అనొద్దు, దాన్ని మనం క్రిటికల్ అనాలసిస్, సో దాన్ని మనం తృణాత్మకంగా విశ్లేషిస్తూ ఉన్నాం అన్నమాట. రైట్. సో సర్వీసెస్ సెక్టార్. ఆ తర్వాత స్థానం ఎవరిదంటే పారిశ్రామిక రంగం 18.5% అనమాట. సో 65-18 కలిపితే ఆల్మోస్ట్ మనకు మోర్ దాన్ 84%, దాదాపుగా 83-84%. సో 80-84% ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి సేవల రంగం పారిశ్రామిక రంగం ద్వారా వస్తుంది. ఒక 15% సుమారుగా మనకు ఈ వ్యవసాయ రంగం ద్వారా అందుతూ ఉన్నది. అయితే ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తారో సుమారుగా 65%, సుమారుగా అట్లా రాసినా పర్వాలేదు. బట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 3 ఎగ్జామినేషన్, అదర్ ఎంసీక్యూస్ ఉండే దగ్గర ప్రతి పాయింట్ మనకు ముఖ్యమైనది. సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా మనకి ఇచ్చినారు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. అందుకే నేను చెప్పేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ముందు పెట్టుకోండి. రైట్. సో 65.7% సేవారంగం అయితే 18.5% మనకు పారిశ్రామిక రంగం, రిమైనింగ్ 15.8% అయితే ఉన్నదో అది మనకు వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. రైట్. అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ డెట్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము, రుణము. ఇక్కడ నేను చెప్పేది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 2లో అయితే ఎట్లాగో వస్తుంది. సో చూడండి ఏమంటున్నాడు, తెలంగాణ హ్యాస్ సీన్ ఏ రైజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఫ్రమ్ రూపీస్ 1,24,104 టు ఇన్ 2014-15 టు 3,47,299 ఇన్ 23-24. సో సింపుల్గా చెప్తా, 2014-15లో అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు మన తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు. అంటే ఒక్కొక్క మనిషికి ఉన్న ఆదాయం అది. నీ దగ్గర నా దగ్గర ఎంత ఉన్నది? 1,24,104 రూపాయలు. ఇది 2023-24 నాటికి 3,47,299కి చేరింది. రైట్. ఈ స్టేట్మెంట్ మనము గ్రూప్ 1 మెయిన్స్లో ఈ విధంగా ఉపయోగించుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయింది, దశాబ్దం పూర్తయింది, దశాబ్దపు విజయాలను ప్రస్తావించండి అన్నప్పుడు మనం ఇంట్రొడక్షన్లను ఉపయోగించుకోవచ్చు.
కేవలము 1,24,104 రూపాయల తలసరి ఆదాయంతో ప్రస్థానాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రము 10 సంవత్సరాలు తిరిగే నాటికి 3,47,299 తలసరి ఆదాయానికి చేరింది. అంటే ఓకే, దాదాపుగా రెట్టింపును మించింది. ఒక్కొక్కరి ఆదాయం రెట్టింపును మించింది. సో ఈ విధంగా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ హవెవర్ అంటున్నాడు, అంటే కానీ. ఈ బట్ అయితే కానీ, లేకిన్, కింతు, పరంతు ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్తుంది అనమాట. సో ఓకే, ఏంటి ఆ పదాలు? బట్, అయితే, కానీ, లేకిన్, కింతు, పరంతు. ఈ పదాలు ఎక్కడొస్తాయో అక్కడ ఏదో సమస్యను వాడు ప్రస్తావిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. హవెవర్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్, ఇదే కాలంలో తెలంగాణ's టోటల్ డెట్ సర్చ్డ్ ఫ్రమ్ 72,658 crore to 6,71,757 crore. సో 824.5% పెరిగింది. అంటే తెలంగాణలో రుణభారం విపరీతంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 72,658 కోట్ల అప్పున్న తెలంగాణ రాష్ట్రానికి 6,00,000 కోట్లు, 6,71,757 కోట్ల మేర అప్పున్నది. కాన్సిక్వెంట్లీ పర్ క్యాపిటల్ డెప్ట్ సర్జ్డ్, అంటే తలసరి ఆదాయం ఎట్లా పెరిగిందో తలసరి అప్పు అట్లాగే పెరిగింది. 8.7 రెట్లు పెరిగిందంట తలసరి అప్పు. ఆదాయం రెట్టింపు అయితే అప్పు 8 రెట్లకు మించింది. 20,251 అప్పు ఉండే అప్పుడు ఒక్కొక్కడికి, ఇప్పుడు 1,76,360 రూపాయల అప్పు ఒక్కొక్కరి పైన ఉన్నది. రైట్. సో అందుకే అన్న హవెవర్ అని అంటే ఇది చెప్తున్నాడు. సో మరి ఇది మనం ఎక్కడ వినియోగించుకోవచ్చు గ్రూప్ 1 మెయిన్స్లో అంటే, తెలంగాణ రాష్ట్రం ఎందుకు విత్త నిర్వహణం సమర్థంగా చేయాలి? క్వశ్చన్ ఇదే. వై తెలంగాణ నీడ్ టు మెయింటైన్ ఎ పర్ఫెక్ట్ ఫిజికల్ మేనేజ్మెంట్. ఎందుకు అవసరం తెలంగాణకి అన్నారనుకోండి, ఈ గణాంకాలతో మీరు పాయింట్ చేస్తారు. ఇక్కడే కాదు, దేశానికైనా, రాష్ట్రానికైనా, జిల్లాకైనా, మీ ఇంటికైనా, మీకైనా విత్త నిర్వహణే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. అంటే మీరు ఏ విధంగా మీకున్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటున్నారు. మీకు 1,000 రూపాయలు ఉన్నాయి, మీ అవసరాలు 1,500 రూపాయలకు అవసరమైన సరిపడా అవసరాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? అన్నిటికంటే అత్యధిక ప్రయారిటీ ఏది? ఫస్ట్ విద్య, తర్వాత వైద్యము, తర్వాత ఇంకా ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ 1,000 రూపాయలు ఉన్నాయి, 1,500 ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోకుండా ముందు సినిమాకు పోయినారనుకోండి, ఆ ఖర్చు వృధా ఖర్చు కిందనే మనం పరిగణించాల్సి ఉంటుంది. విద్య కానీ, వైద్యానికి కానీ, ఏదైనా మూలధనాన్ని అసెట్ క్రియేట్ చేయడానికి కానీ మీరు ఎంత సమర్థంగా వినియోగించుకుంటున్నారు అనేది చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్ ఇదే ఉన్నది మనకు. తెలంగాణలో విత్త నిర్వహణ సమర్థంగా ఉండాలి అన్న వాదన ఉన్నది. దీనికి కారణాలు ఏంటి ఇలా విశ్లేషించండి అన్నాడు అనుకోండి. స్టార్టింగ్ ఏం పాయింట్ రాస్తారు? తెలంగాణ ప్రారంభమైనప్పుడు ఉన్న అప్పు దాదాపుగా 826% మేర పెరిగింది, 824% మేర పెరిగింది. నాడు ఉన్న తలసరి అప్పుతో పోలిస్తే 8.7 రెట్ల మేర తలసరి అప్పు పెరిగింది. ఇదే కాలంలో తలసరి ఆదాయం కానీ, రాష్ట్ర ఆదాయం కానీ ఆ స్థాయిలో పెరగలేదు. అందుకని విత్త నిర్వహణ అనేది తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైంది అని చెప్పి మనం స్టార్టింగ్ ఇస్తాం. ఇందులో ఏం చెప్పినాము? ఆదాయం పెరిగింది, అదే సమయంలో అప్పు పెరిగింది, అంతకన్నా ఎక్కువ రెట్ల అప్పు పెరిగింది. సో రాష్ట్ర ఆదాయానికి అదే వర్తించింది, తలసరి ఆదాయానికి అదే వర్తించింది. ఇంత ప్రాబ్లం ఉన్నది కాబట్టి తెలంగాణలో విత్త నిర్వహణ అనేది చాలా కీలకము. అంటే ఈ అభ్యర్థికి అన్ని అంశాలపైన అవగాహన ఉందని తెలిసిపోతుంది అనమాట మనకు. ఎవరికి? ఎగ్జామినర్కి తెలిసిపోతుంది. ద సబ్స్టాన్షియల్ రైజ్ ఇన్ డెట్ రిలేటెడ్ టు ఇన్కమ్ గ్రోత్ సజెస్ట్ ఏ హెవీ డిపెండెన్స్ ఆన్ బారోయింగ్ టు ఫండ్ ఎక్స్పెండిచర్స్. అంటే మనకు ఈ విధంగా అప్పుల భారం పెరగడం ఏం సూచిస్తూ ఉన్నది అని అంటే, అధికంగా రాష్ట్రము అప్పులపైన, వ్యయానికి దేనిపైన ఆధారపడింది? అప్పులపైన ఆధారపడింది అని చెప్తున్నాడు. సో మీరు ఎప్పుడు వ్యయం చేస్తారు? మీకు ఆదాయం వచ్చినప్పుడు మీరు వ్యయం చేయాలి. మీరు రేపున గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు మీకు కావాల్సిన లగ్జరీస్ మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు నిరుద్యోగిగా ఉండవచ్చు, మీరు ఇప్పుడు మీ తలకు మించిన భారాన్ని మీరు మోయకూడదు. పుస్తకాలు కొనుక్కోవడానికి, ఇలా కోచింగ్ చేరడానికి, లేదా ఏదైనా క్లాసులు వెళ్ళడానికి, టెస్ట్ రాయడానికి చేయండి, తప్పులేదు. కానీ సినిమాలకు వెళ్ళడానికి, ఇంకొక అవసరాలకు, మంచి ఫోన్ కొనుక్కోవడానికో, వీటికి మీరు చేసే వ్యయం అనేది తలకు మించిన భారంగా దారితీస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. రైజింగ్ డెట్ రిలేటివ్ టు ఇన్కమ్ గ్రోత్ సజెస్ట్ లైక్ హెవీ డిపెండెన్స్ ఆన్ బారోయింగ్స్. మనం సంపాదిస్తున్నప్పుడు ఎంతైనా ఖర్చు చేయొచ్చు, అప్పు చేసి ఖర్చు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది జరిగింది అని చెప్తున్నాడు. సో మీరు ఇది కూడా కోట్ చేయవచ్చు.
రైట్, తలకు మించిన భారం, వ్యయం కోసం అప్పు చేసే పరిస్థితికి తెలంగాణ వచ్చిన నేపథ్యంలో సమర్థవంతమైన విత్త నిర్వహణ అది అనివార్యంగా ఉన్నది అని చెప్పి రాయవచ్చు. సో ద పర్సిస్టెంట్ రైజ్ ఇన్ డెట్ ఫార్ అవుట్స్ప్రింగ్ ఇన్కమ్ గెయిన్ సజెస్ట్ దట్ వితౌట్ స్ట్రింజెంట్ ఫిజికల్ రిఫార్మ్స్, కఠినమైన విత్త సంస్కరణలు లేకుండా పరిస్థితిని చక్కదిద్దలేము. సో అంటే ఈ గవర్నమెంట్ దేనికి ప్రాధాన్యం ఇస్తున్నది? కఠినమైన విత్త సంస్కరణలకు. ఎంతకు కఠినమైన విత్త సంస్కరణలు అంటే ఆల్రెడీ అప్పు పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి తీసుకొచ్చిన ప్రతి ధనాన్ని మనం ఆస్తుల సృష్టికో లేదా ప్రజల వృద్ధికో ఉపయోగించాలి. స్ట్రింజెంట్ రిఫార్మ్స్ అన్నది ఫోకస్ చేశాను. సో తెలంగాణ ఎకనామిక్ హెల్త్ కుడ్ బి ఎట్ రిస్క్ అంటే నువ్వు కఠినమైన విత్త సంస్కరణలు పాటించకపోతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అన్నది ప్రమాదంలోకి వెళుతుంది అని చెప్తున్నాడు అనమాట. నెసెసియేటింగ్ మెజర్స్ టు బ్యాలెన్స్ ఎక్స్పెండిచర్ విత్ రెవెన్యూ జనరేషన్ అంటే రెవెన్యూని మనము సంపాదించడం, రైట్, డబ్బు సంపాదించే మార్గాలను మనం పెంచడము, రైట్, అప్పుడే మన వ్యయంతో మనం బ్యాలెన్స్ చేయగలము, రైట్. సో ఈ విధంగా రెడ్యూస్ డిపెండింగ్ ఆన్ బారోయింగ్స్. ఒకవైపు ఇన్కమ్ నువ్వు పెంచుకోవాలి, మరొకవైపు వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. సో అలా చేస్తే మన ఇన్కమ్ బ్యాలెన్స్లోకి వస్తుంది. అప్పుడు మనం అప్పుల పైన భారాన్ని తగ్గించుకోవచ్చు, అప్పుల బాధ తీరుతుందన్నమాట. మీరైనా అంతే, 1 లక్ష రూపాయల జీతం వస్తుంది అని అంటే మీ ఖర్చులు 70,000 80,000 అంటే సేవింగ్స్ చేసుకోవాలి. ఎప్పుడో ఒక నెల ఖర్చులు ఎక్కువైతే 1,10,000 1,20,000 చేయొచ్చు. నెక్స్ట్ మంత్ మనం సేవింగ్స్లోంచి తగ్గించుకొని కట్టేయచ్చు. అంతేగాని మీకు 1 లక్ష రూపాయలు వస్తే 10 లక్షల ఖర్చు మీరు పెడుతున్నారు అనుకోండి. సో అప్పుడు మీకు మార్గం ఏంది? మీ ఇన్కమ్ పెంచుకోవాలా, మీ వృధా ఖర్చును తగ్గించుకోవాలి. ఈ రెండు చేయగలిగే స్థితిలో మీరు ఉండగలగాలి. సో అదే మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్లో మనకు ఈ విషయాలను కంపల్సరీగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ తర్వాత మనకు మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనే టాపిక్ ఇచ్చినారు. ఇది మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడి నుంచి కంటిన్యూషన్గా పార్ట్ 2లో మీకు అమిగోస్ ఐఏఎస్ అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.